హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనమాట. అవసరం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం వాడు ఒక్కడే ఉన్నాడు ప్రజెంట్. వాడు ఇక్కడి నుంచి పారిపోకుండా చేసే ప్రయోగం నాది. బ్రో అక్కడ ఏదో ఎల్లో కలర్ శారీలా కనిపిస్తుంది చూడు, నా కెమెరాలో కనిపిస్తుంది. ఇంతటి అడవిలో కూడా టార్చ్ లైట్లు ఉన్నాయంటే ఎవరో తనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నారు. చెప్పురా, చెప్పు. ఇప్పుడు మాట్లాడరా, మా పోరాళ్ళని కాదురా భయపట్టిస్తే. ఇప్పుడు నేను వచ్చిన అన్నా అడిగన్నా దీన్ని అసలు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు చంపారు, వాళ్ళ ఊరు ఎవరి వల్ల ఖాళీ అయ్యింది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హిజ్రా వీడియో అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనమాట. ఇప్పుడు మీరు పాత ఎపిసోడ్ చూసే ఉంటారు. లోపలికి వెళ్ళడానికి పట్టుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇన్ని రోజులు వెళ్ళినట్టు నేను నరేంద్ర కాదు, అన్న అయితే వచ్చారు. ఈయన గురించి మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ప్రోమోలో చూశారు. సిచ్యువేషన్ ఇలా సడన్ గా వచ్చారు. ఆయన కూడా ఆయన మంచిగా మారిపోయి ఆయనతో ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మొత్తం ఆ ప్లేస్ని చూపిస్తా. దాన్ని ఎలాగైనా పట్టుకుంటానని చెప్పేసి ఆయన కూడా ఛాలెంజ్ చేశారు. ఆయనకి యాక్చువల్గా ఎనర్జీలు ఉన్నాయన్నమాట. మీరు అంటే దారి అలా మీరు ప్లేస్ అంతా చూసేసి అది ఎలా ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, నిజంగా చిత్ర పూజలు చేస్తుందా లేదంటే నార్మల్గా బిహేవ్ చేస్తుందా, మీరే చెప్పాలి. పట్టుకోండి ఎలాగైనా. ఈ ప్లేస్ అంతా చూస్తాను ఒక 5 నిమిషంలో అర్థమైపోతుంది. హిజ్రా, హిజ్రా చేతబడి చేసేదానా? ఉన్నావా ఇక్కడ? నిన్నే ఉన్నావా లేదా? ఇదన్న పరిస్థితి. ఈ గోడలు ఏవైతే ఉన్నాయో ఈ పురాతన కాలంలో ఇక్కడ ఇల్లు ఉండేయంట. అప్పట్లో ఈ మీరు అనుకునే నిధులు అవన్నీ ఇక్కడ కప్పెట్టేవారంట. సో ఇక్కడ ఏమన్నా ఉండే అది తర్వాత. కానీ ఇక్కడ ఈమెకి ఏం చేసిందంటే, ఈమె మాత్రము ఈమె ఓన్గా నేర్చుకోలేదు, వేరే వాళ్ళు నేర్పిస్తారు. సో వీళ్ళు వెనకాల ఎవరో ఉన్నారు, బట్ వాళ్ళైతే ఇక్కడ లేరు ప్రజెంట్. లేరా? మామూలుగా ఈమె తప్ప ఇంకెవరైనా ఉన్నట్టు తెలుస్తుందా మీకు? తెలుస్తుంది అంటే ఇప్పుడు లేరు, నేర్పించారు ఇంకంతే. వీడు మొత్తం మొత్తం లాస్ట్ టైం నేను ఎలాగా బానిస అయితే అయ్యాను, సో వీడు అలా బానిస అయ్యి పేర్కొని పోయి ఉన్నాడు. యాక్చువల్గా ఈ ఇంటి దగ్గర చేతబడులు చేస్తారని టాక్ అయితే ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్లేస్ ఎక్కడైనా ఇలాంటి పాతబడిన ప్లేస్లే చూసుకుంటారు, దూరంగా నిశ్శబ్దంగా ఉండేందుకు. సో వాళ్ళు ఇలాంటి ప్లేస్ని ఎంచుకుంటారు అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు పాతబడిన బిల్డింగ్ అంటే ఎవరు రారు. సో అందుకని వాళ్ళు నేర్చుకోవడము, ఇక్కడ ఉన్న వాళ్ళని బెదిరించడము, ఎవరైతే ఇక్కడ వస్తున్నారో కొత్తగా వచ్చేటోళ్ళని బెదిరించడము, ఇలాంటివి చేస్తారు, భయపెట్టడము. వాళ్ళ ద్వారా వీళ్ళకి ఎట్లా అంటే ఒక డిఫరెంట్ ఆనందం. ఇలా చేసి కొంతమందిని ఇలా ఏడిపించడం వల్ల వాళ్ళు కొంచెం భయపడ్డము. ఆ భయపడితే ఆ భయంలో వీళ్ళకి ఆనందం దొరుకుతుంది. అదొకటి శక్తులు పెంచుకోవడానికి బేసిక్గా యాక్చువల్లీ అమావాస్యకి ఎక్కువ చేస్తుంటారు. బట్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అమావాస్య కాదు కాబట్టి
మేబీ దొరికే అవకాశాలు ఉన్నాయి. పౌర్ణమి దగ్గరకు వస్తుంది. ఓకే, వాడు మాత్రం ఏంటంటే వీళ్ళు శక్తులు పెంచుకోవడానికే కొత్త కొత్త వాళ్ళను, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో కూడా చెరువు అలాంటి ఉంది. ఇప్పుడు ఒంటరిగా వచ్చేటోళ్ళను వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని పట్టుకొని భయపెట్టడము అలాంటివి చేస్తుంటారు అనమాట. అది సో వాని పనే ఇది బేసిక్ గా. వాడు ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ చేయడం వల్ల ఇదే అడిక్ట్ అయిపోయినాడు. అక్కడ దాకా వెళ్తే మీరు ఇక్కడ రావద్దు, ఇక్కడ వచ్చారంటే చచ్చిపోతారు, అదే చెప్తున్నాడు కదా వాడు. అంటే వాని చిన్నప్పటి నుంచి వాని ఆలోచన, వాని పెరిగిన ప్రభావము, వానికి జరిగిన సంఘటన వల్ల వాడు ఇలా తయారు కావడం. వాళ్ళ అమ్మ నాన్నని చంపింది ఎవరనేది కూడా ఇప్పుడు దాకా మిస్టరీ. వాళ్ళ ఊరు వాళ్ళకి కూడా తెలియదు ఇప్పుడు దాకా. అదే అందుకే వాడికి తెలుసు, బట్ మనకంత వైబ్రేషన్ గా స్టార్ట్ అవుతలేదు. బట్ వాడిని అయితే మనం పట్టుకుంటే ఏ విధంగా అయినా వాడు ఏమన్నా చెప్పే అవకాశాలు ఉన్నాయేమో చూడొచ్చు. లోపలికి వెళ్దాం. అవసరం లేదు, ఇక్కడ లేడు వాడు లేడు ఇక్కడ. పక్కకే దాచి పెట్టుకున్నాడు, దొరుకుతాడు. వేరే వాళ్ళు లేరు, ఇజ్రాగాడు ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ. సో ఇజ్రాగాడు దొరుకుతాడు, వాడు ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. మనం చెప్పారు కదా మీరు, ఆ గోడల్ని కట్ట ఇలా ముట్టుకుంటే మీకు ఏదో అసలైన నిజమైన తెలుస్తుంది. నిజం, అందుకే నేను ఆల్రెడీ టచ్ చేసి నాకు ఆల్రెడీ ఇక్కడ వైబ్రేషన్ తెలుస్తున్నాయి. ఓకే, సో మన దగ్గర ఉన్న దీనికే పవర్ ఉంటుంది. మన దగ్గర ఉన్న రుద్రాక్షకే పవర్ ఉంటుంది. అవసరం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం వాడు ఒక్కడే ఉన్నాడు ప్రజెంట్. దానివల్ల వాడు ఎక్కడున్నా ఏడి ఉన్నా తప్పించుకోడు. వాడు ఇక్కడి నుంచి పారిపోకుండా చేసే ప్రయోగం నాది. నేను ఇక్కడ ఎంట్రన్స్ అయ్యాను కదా, సో వాడు ఆల్మోస్ట్ ఆల్ దొరుకుతాడు. ఇంకొక రౌండ్ ఇక్కడ ఎత్తుకుతే తెలుస్తుంది వాడు ఎక్కడ ఉన్నాడా ఏంటంటే. తిరుగుదాం ఇక్కడ, అంటే అక్కడ పోదాం. వాడు ఈ లొకేషన్ లేడు, పారిపోతున్నాడు కదా. ఒకసారి మన ఇద్దరం వెళ్ళి చూసొద్దాం పైకి. అన్న ఇక్కడ ఉంటారు. లేదు, నువ్వు వెళ్ళొచ్చు, ఇక్కడే కదా. ఆ గోడ దాకా వెళ్ళు, జస్ట్ గోడ ఎక్కి ఇటు తిరుగు, మొత్తం వైల్లో చూడు ఎవరన్నా ఉన్నారా లేదా అని. జస్ట్ కన్ఫర్మ్ కోసం. నీ గురించి కాదు, ఇక్కడ ఏదో ఉన్నట్టు అనిపించిందని. ఇటే ఉన్నాడు అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం వాడు ఎక్కడ ఉండవు, తిరుగుతున్నాడు అటు ఇటు. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అటు ఇటు తిరుగుతున్నాడు. మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు కదా, వాడు ఎట్టున్నాడో తెలియనివ్వకుండా చేస్తాడు ఇప్పుడు. సో అంతా ముందుకు వచ్చే కొమ్మని వాడు మనకి కన్ఫ్యూజ్ చేద్దామని అటు ఇటు ఇస్తున్నాడు తప్పితే వాడు ఇక్కడ లేడు. మళ్ళీ ఆడుకుందాం అనుకుంటున్నాడు. దానికి నేను వచ్చింది తెలిసే వాడు అటు ఇటు ఇస్తున్నాడు. రే ఉన్నావా ఇక్కడ? నీ పని అవుతులే ఈరోజు, ఫిక్స్ అయిపో. మేబీ వాడు అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, దాహం ఇట్లా ఇస్తున్నాం నీళ్ళు అని కూడా పోయింది. చూపు అయితే అటు సైడ్ కనబడుతుంది, వాళ్ళు అక్కడ దొరకచ్చు. అలాగంటారు. నాకు కూడా వాటర్ అవుతుంది. అరే ఇందాక చూడత్తి కర్ర లెక్క కాదు, ఇందాక అడిటే కదా పరిగెట్టాడు. మనం మన వెనకాల నుంచే. అవును, అది
లేవాడు, నేను వచ్చిన దానికి అర్థమైంది. సో వాడు ఇక్కడ లేడు. మీరు వచ్చినందుకే వాడు తెలిసిపోయి ముందే పారిపోయాడు కదా. వాడు ముందే పారిపోయాడు. అరే అదిరా పర్ఫెక్ట్. మనం ఇక్కడ నిలబడ్డామా, వాడు పారిపోయాడా, పారిపోయిన వెంటనే అన్న మన వెనకాల ఉన్నాడు అంటే అన్న వచ్చేటప్పటికే ఆడికి తెలిసింది పారిపోయాడు అనమాట. అది మ్యాటర్. ఇప్పుడు అన్నకి ఎలా అయితే ఎవరో ఉన్నట్టు ఇక్కడ వైబ్రేషన్స్ ఎలా తెలుస్తున్నాయో ఆడు అదే పూజలు చేస్తాడు కాబట్టి ఆడికి తెలుస్తున్నాయి. నరేంద్ర ముందుకు వచ్చి బాగా బయట దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పద రన్నింగ్ అన్న రన్నింగ్. ఆగు ఆగు ఆగు. ఏమన్నా తెలుస్తుందా? అటు పోతున్నాడు. వెళ్తున్నాడా? ఛార్జింగ్ అయిపోయింది లైట్. ఛార్జింగ్ అయిపోయిందా? బయట దగ్గర తప్పదు, ఇంకా లైట్ లేకపోతే మనం ఫోన్ బ్యాటరీ అయిపోయిందా బాబోయ్. అరే బ్యాటరీ వేసాక ఆన్ చేద్దాం. కట్టే లేట్ ఆన్ చేయాలి. బ్యాటరీ పెట్టావా మారేది మార్చావు కదా. మార్చాను. పద రైట్ పద అన్న, పద అన్న పట్టుకోవడానికి వెళ్దాం. అది ఇదే కదా పరిగెట్టుకుంటూ వచ్చింది అక్కడ. బ్రో అక్కడ ఏదో ఎల్లో కలర్ శారీలా కనిపిస్తుంది చూడు, నా కెమెరాలో కనిపిస్తుంది. అదిగో నిజంగానే ఉంది ఇక్కడ. అది అన్న చెప్పాడా అటు వెళ్ళిందని? తెలుస్తుంది అన్నాడు ఇందాక, వైబ్రేషన్ తెలిసినాయి అన్నాడు. అదే చెప్తున్నాను, అన్నకి ఈజీగా దొరికింది అన్న. అదిగో అన్న ఆగుతావా లేదా? దానికి లైట్లు ఇచ్చి ఎవరు హెల్ప్ చేస్తున్నారు కూడా. ఇంకో లైట్లు కూడా ఉన్నాయి దాని దగ్గర. ఎవరు హెల్ప్ చేస్తున్నారు అడిగాను ఒకసారి. మీకు వెనకాల ఎవరున్నారు? నేను ఎవ్వరికి చెప్పాల్సిన పని లేదు, వెళ్ళిపోండి. చెప్తావా లేదా? వెళ్ళిపోండి. నువ్వెంత దూరం వెళ్ళినా నా ఆధీనంలోనే ఉంటావు. నువ్వెంత దూరం అన్నా వెళ్ళు, అన్నే రా అంటావా? లైట్ కూడా పెట్టుకొని తిరుగుతున్నావు. జాగ్రత్తతో కొట్టాలి ఏమన్నా కానీ నాకేం కాదు. నేను రాను, నా వెంట పడకండి. కొట్టని చెప్తున్నాడు కదా. అన్ని ముడి చెట్లు కర్ర ఎదుగుతాం. ఆగవే ఆగు. నీకుంది ఇన్ని రోజులు నేను దీనిగా పట్టుకోవడానికి. ఇప్పుడు వచ్చింది వేరే అతను. నీకు మూడినట్టే కంగారు అనుకో. ఆగు ఆగు, ఇంకా 2 నిమిషాలు తిరిగితే అది నేను చెప్పిన చోట ఆగుతుంది. ఆగు. కొట్టని చెప్పినప్పుడు రండి, నా వెంట రాకండి. ఆగు నరేష్, ఆగు. ఏడి పోదు, ఆగు. ఆగుతుంది, ఏడుగుతుంది. పండే త్వరగా పండే. నువ్వు నా మీదకే వస్తావా? పండే ఆగురా. అన్న దగ్గరలోకి మాత్రం వెళ్ళట్లేదు. చాలా అగ్రెసివ్గా ఉందిరా. నువ్వు కూడానే ఉండు, అన్న కూడానే ఉండు. నేను ఉండకపోయినా పర్లేదు. పట్టుకో పట్టుకో. పద బ్రో. నువ్వు ఆల్మోస్ట్ క్లోజ్గానే ఉండు. అది దొరకట్లేక. ఆగుతావురా, నాకు తెలుసురా. నా దగ్గర మంత్రం ఉంది కాబట్టి నువ్వు ఏడిపోతావురా.
ఏడిపోతారు ఇప్పుడు గైజ్ మీరు చూసినట్లయితే ఆమె చేతిలో లైట్ ఉంది, అదేవిధంగా ఆమె మగాళ్ళ చెప్పులు కూడా వేసుకుని ఉంది. అంటే ఖచ్చితంగా ఈ రెండు విషయాలను బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే ఎవరో తనకి హెల్ప్ చేస్తున్నారు. ఫుడ్ కూడా లేకుండా అన్ని రోజులు అయితే అడవిలో ఉండలేదు. అంటే దానికి ఖచ్చితంగా మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎవరో హెల్ప్ చేస్తున్నారో, మనీ ఇస్తున్నారో, మనీ ఇచ్చి అక్కడ క్షుద్ర పూజలు గట్టా చేపిస్తున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది. సో ఆ లైట్లు, ఆమె చేతిలో ఉన్న లైట్లు, అలాగే చెప్పులు కొత్తవి, అది కూడా బాయ్స్వి, ఎందుకు వేసుకున్నదో అర్థం కావట్లేదు. అండ్ ఖచ్చితంగా ఎవరో క్షుద్ర పూజలు చేయడానికి మనీ ఇస్తున్నారు. సో అలా సర్వైవ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఉంటాయి కదా టెక్నిక్స్. ఎందుకు దొరికింది మన రుద్రాక్ష పవర్కి దాగింది. అదే అన్న, అందుకే దీన్ని ఇంతసేపు ఉరుకుతా అనుకున్నావా? చూస్తావా అడ్డం పడ్డది ఇది. అయ్యి బాబోయ్, చెప్పురా చెప్పు, ఇప్పుడు మాట్లాడరా. మా పోరాళ్ళని కాదురా భయపట్టిస్తే. ఇప్పుడు నేను వచ్చిన అన్న నెలన్నర అయిందన్న. నెలన్నరలో 4 సార్లు వచ్చింది, దొరకలేదు. ఇప్పుడు చూడు, మీకు దొరికింది ఒక దెబ్బకే. ఒక దెబ్బకు మనకున్న పవర్కి అది నీకు. అందుకే అది ఎంతసేపు మనల్ని తిప్పుడాలన్నా మన దగ్గర ఉన్న రుద్రాక్ష పవర్కి ఇది ఆగిపోవాల్సిందే. చూసినా ఇప్పుడు ఏమైనా మాట్లాడుతుందా? మాట్లాడుతుందా? కదలకుండా ఉంది అది. ఏయ్ అన్న ఒకటి కన్ఫర్మ్ చేయండి, తన హిజ్రాయే కదా? హిజ్రానే ఇది. అంటే మగాడి చెప్పులు వేసుకుంది, తనకు లైట్లు ఎవరో హెల్ప్ చేస్తున్నారో, ఇక్కడ అడవుల్లో తిరుగుతుంది, అదే నాకు డౌట్ వచ్చింది. హిజ్రానే. కాళ్ళకి వెంట్రుకలు ఉన్నాయా? ఓకే. దీనికి మాటలు వస్తలేవు ఇప్పుడు. ఎలా చేస్తారన్న బాబు, నాకు భయం అవుతుంది. నేను కొంచెం వెనక్కుంటాను ఇక్కడ. ఏం కాదు, నేనున్నా కదా. అది ఇప్పుడు ఏమన్నా మాట్లాడిండా? ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు వాడు ఏం మాట్లాడాడు, వాడు సైలెంట్గా ఉంటాడు. సో ఇప్పుడు మనము వాడిని ఎట్లా తీసుకెళ్ళాలి? స్కూటీ ఉంది కదా, స్కూటీ మధ్యలో పడేసుకొని వెనకాల ఒకళ్ళు కూర్చోవాలి, నేను పట్టుకుంటా. నరేంద్ర డ్రైవ్ చేస్తాడో, మీరు మీ బైక్ వేసుకొని వచ్చేద్దరు కానీ, అంతే సింపుల్. మన ఫ్రెండ్ ఉన్నాడుగా, ఆ బైక్ మీద ఇద్దరు వచ్చేయండి, మనం వెళ్ళిపోతాం. కానీ ఈ లోపు అది అసలు లేవకుండా ఏదో ఒకటి చేయండి అన్న. మీరు ఏం చేస్తాడు? ఏం మాట్లాడనీకు లేదాడు. లేరా నిన్నేమనని రా, నువ్వు మర్యాదగా చెప్తే నిన్నేమను. నువ్వు ఎంత సతాయిస్తే నా దగ్గర అన్ని పూజలు ఉన్నాయి, నీకన్నా ఎక్కువ పూజలు నేను నేర్చుకున్నా. నువ్వు ఇందులో చిన్నరా, నీకన్నా మా గురువుల దగ్గర మేము శిక్ష పొందిన వాళ్ళం రా. నువ్వు నీ యాక్టింగ్ నాకు తెలుసు, నువ్వు మెలుకొనే ఉన్నావు నరేష్. వీడు నిజంగానే పెద్ద మాంత్రికుడే నరేష్. ఇంకాడ విద్యలు ఉన్నాయి, కానీ వీడు నా ముందే యాక్టింగ్ చేస్తున్నాడు నరేష్. వాడు ఇప్పుడు మెలుకొనే ఉన్నాడు, వాడి శుభ ఉంది, కొట్టుకుంటుంది. మీరు ఒకసారి ఫేస్ చూడండి ఎలా ఉంది. ఎట్లండి మీరు ఇటు వచ్చేయండి. ఇన్ని రోజులు దొరకకుండా నానా తిప్పలు పెట్టావు కదా మమ్మల్ని, ఇంత దెబ్బ కొట్టావు కదా ఇందాక. నువ్వు లేస్తుంది ఆటోమేటిక్గా లేస్తుంది కాదు కదా. ఏమన్నాడు చెప్పురా, నువ్వు ఎవరు? నిన్నే అడుగుతుంది, చెప్పు. నువ్వు నా పవర్కి అంకితమైనవు, నాకు తెలుసు. నువ్వేం చేయలేవు. చూసినావా ఇగో బాగా అయిందా నీకు ఈసారి? నువ్వు ఎంత కాడికి మాట్లాడలేవు ఇప్పుడు. కానీ ఏంది, ఎందుకు వచ్చినావు, ఎందుకు ఇట్లా తయారైనావు అది మాత్రం చెప్పు. నిన్ను బాగుపరుస్తా. ఎందుకు చెప్పవు? ఎవరు అసలు మీ గురువు ఎవరు? ఎందుకు ఇట్లా తయారైనావు? ఎందుకు ఆడుకుంటున్నావు చెప్పు. నువ్వు ఎందుకు అడగొద్దు చెప్పు. చెప్పురా, చెప్పు. చెప్పురా. ఏమరా భయపడుతున్నావు ఇప్పుడు? చూస్తావా రుద్రాక్ష పెట్టంగా చూసినావు ఎట్లా కదిలింది ఆడు? ఆడు వానికే వస్తున్నాయి అనుకుంటున్నాడు, విద్యలేడు. నీకన్నా పవర్ఫుల్ అక్కడ. ఒకప్పుడు నువ్వెంత భయపెట్టావో దానికి 10 రెట్లు భయపెట్టాడు నన్ను. తనే మారిపోయాడు. నీకేమైంది? మారి మంచిగా ఆల్రెడీ. నిజంగా చెప్తున్నా, నువ్వు మారిపో. నీకు జరిగిన అన్యాయం ఏందో నేను తెలుసుకుంటా, దాని గురించి హెల్ప్ చేస్తాం. ఎంత దూరమైనా వెళ్దాం. ఎంత దూరమైనా నీకేం కావాలన్నా చూద్దాం.
నువ్వు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంది ఏం కథ చెప్పు. నువ్వు ఏం అవసరం లేదని మళ్ళీ సమాధానం చెప్తారే. నువ్వు నా పవర్ ఏందో నీకు అర్థమైంది. చెప్పు, సమాధానం చెప్పు. ఇది ఇట్లా విన్నాడు, చెప్పు, నన్ను ఏం అడగద్దు. వీడు విన్నాడు. దీనికి మంచి బంధించి వాడు అసలు యాక్చువల్లీ అన్నా నీకు చెప్పానో లేదో గుర్తులేదు, రూమ్ ఉంది, ఈయన ఆల్రెడీ ఒకసారి బంధించాం, పారిపోయాడు. ఆ రూమ్లో వేసి మీరు ఏం చేస్తారో, ముగ్గురు వేస్తారో, బంధిస్తారో, నిమ్మకాయ నోట్లో పెడతారో కానీ ఏదో నోట్లో పెట్టి. మన మైకంలో లేడు, మనకి మనం పట్టుకున్నట్టు వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి కానీ బట్ వాడికి ఇంకా మన మైకంలో లేడు. సో తీసుకెళ్ళి మనం బంధించి బండి అవుతుంది కదా, అగో అని వెళ్ళిపోయేటట్టు ఉందన్న. వాడు ఇప్పుడు మనం తప్పించుకోవాలని చూస్తాడు కానీ తప్పించుకోలేడు. వాడు వానికి పవర్ వద్దు, వాడు లేనికి అయితే లేదు, చేతన అయితే లేదు. మన పవర్ వేసేసినాం వానికి, మనం పవర్ వేసాం కాబట్టి వాడు లేనికి అయితే లేయాలని కూడా దగ్గర ఒకసారి ఆ లేనికి కాదాడు. వాడు ఇప్పుడు ఎట్టు కొట్టి మస్క కొట్టలేడాడు, ఎట్టు కొట్టి మస్క కొట్టలేడాడు, ఎట్టు పోలేడాడు. ఇన్ని రోజులు మమ్మల్ని ఉప్పు తిప్పలు పెట్టావు, ఇప్పుడు ఎలా దొరికో చూసావు కదా కుక్క పిల్లలాగా. నీ పని అయింది, కంగారాడు, నీ పని అయింది, కంగారేం పడకు. చూడు వానికి అర్థమైందా, మనకి నీరసంగా అయిపోయింది వానికి, ఇంకా వానికి లేని కూడా అయితే లేదు. సరే ఇంకా జుట్టు చుట్లు పట్టేసింది కదా, అంటే కొంతమందికి వద్దు తెలుసు కదా, జుట్టు ఇలా అతుక్కుపోతుంది. యాక్చువల్లీ అమ్మవారు ఉన్న వాళ్ళకి అవుతుంది. బట్ ఈడు దువ్వడు ఇవ్వడు కదా, ఈడు కూడా ఎన్నో రోజుల నుంచి ఇక్కడ సహనా ఇంకా ఉండదు కదా ఇంటి. అలా అడుగన్నా దీన్ని, అసలు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు చంపారు, వాళ్ళ ఊరు ఎవరి వల్ల ఖాళీ అయ్యింది. ఏం చెప్పాడు బ్రో వాడు ఎంత కాడికి ఇప్పుడు ఏం చెప్పాడు. వాడికి అసలు నీరసం ఉంది. వాడిని ఇప్పుడు మన ఆదిలంలోకి రావాలంటే టైం పడుతుంది. మనం చేసేది నీరసం అయిపోయినాడు వాడికి, మనం ఏం చేయలేడు. చూడు నువ్వు, హలో ఇప్పుడు వానికి వాయిస్ ఏమైనా రైజ్ అవుతుందా? నువ్వు ఒక్కడు ఉన్నప్పుడు వాని వయసు ఎలా రైజ్ అయింది? నిన్ను భయపెట్టిండు, నన్ను భయపెట్టాడా? మనం దొరంగాలే దొరకబట్టాడు. పట్టుకొని లేస్తున్నాడు, పట్టుకొని లేవనీకనే వాని బాధ. మనకి నీళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి కావాలనికి అంతే. వాడు ఏం లేదు, దా పట్టుకొని మెల్లగా అన్ని ఎక్కించి రూమ్లోకి తీసుకోదాం. దా పట్టుకో మళ్ళీ పోలీసులకు అప్ చెప్పింది పడిపోతున్నాడు. అయిపోలేదు ప్రాణం, పడిపోతాడు. బండి మీద కూర్చుంటాడు, చెక్ చేస్తలేవండి వాడికి, వాడు పడకుండా. పడకో నిలబడు. ఇప్పుడు వాడు ఏం ఏం మాట్లాడబ్బా, ఏదో ఒకటి చేయన్న, ఏదో ఒకటి చేయి. అసలు ఇంకా కదలకుండా జస్ట్ నడవాలంటే. సైలెంట్గా రా, సైలెంట్గా రా, సైలెంట్గా రా. నువ్వు సైలెంట్గా వస్తే నిన్ను వదిలిపెట్టడం ఖాయం. లేదు అనుకో నా దగ్గర నా అక్కడ బంధించుకోండి. నువ్వు అప్పుడు పూజలు కాదు కదా, నువ్వు ఏదున్నా నిజం చెప్పి తేనే. వాడు ఏం చేయడు అబ్బా, ఇప్పుడు వాడు ఏం చేయడు. బండి తీసిరా, బండి మీద ఎక్కించండి. బండి మీద ఎక్కించి ఎవరు డ్రైవ్ చేస్తుంది? నరేంద్ర. నువ్వు మధ్యలో కూర్చోబెట్టి నేను ఇంకా బండి మీద వచ్చేస్తా, నేను కూర్చోబెట్టండి. మీరేం పడడు, మీరేం భయపడాకండి. కూర్చుంటాడు, అన్నీ చేస్తాడు, మీరేం పడడు, భయపడాకండి. నేను వెనకాలనే వస్తా. నువ్వు బండి మీద కూర్చో, తర్వాత కెమెరా పట్టుకుంటాను నేను. నువ్వు కూర్చో. ఎలాగే కెమెరా నాకు కూర్చో. నరేష్ స్టార్ట్ చేయి, బండి స్టార్ట్ చేయి. సో వాడేం బాధపడాడు, మీరేం భయపడాకండి. వాడిని కూర్చోబెట్టే బాధ్యత నాది. నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేయి. సో నేను వెనకాల వస్తున్నా గాయస్, నేను కూడా కూర్చో, ఇబ్బంది ఏం లేదు. మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, మీరు అతను కలిసి ఒకే బండి మీద వచ్చేయండి జాగ్రత్తగానే. కూర్చో.
సో ఈడేం కాదు ఇంటికి. మీరు అసలు భయపడకండి. ఫస్ట్ మధ్యలో మాత్రం ఇటు అరుస్తుంటాడు. అరిచినంత మాత్రాన మీరు భయపడకండి. మీరేం టెన్షన్ వాడికి, ఎందుకంటే నేను వెనకాలలో ఉన్నా కాబట్టి మీకేం ఇబ్బంది ఉండదు. కాదు, మీరు దగ్గర ఉంటారు కాబట్టి శక్తి మళ్ళీ విడుదల అయిపోయి మమ్మల్ని కొట్టడం ఏం చేయడాడు, ఏం చేయడు. ఏదో అలా చేస్తే చాలన్నా. వాడు ఇంకా సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు కదలను కూడా కదలడు. సో మీరు జాగ్రత్త తీసుకుని నేను బండి వేసుకొని వచ్చేస్తున్నాను. సరే అన్న, ఓకే. నరేంద్ర స్టార్ట్ చేయండి. ఓకేనా, రైట్. పోనీ ఎదరికి పోనీ. లేట్ అయినా ఫుల్గా పడిపోతాను రా బాబు. గైస్ నా వల్ల కాదు, దీన్ని పట్టుకోవాలి, చెయ్యి వదిలేయకూడదు, పడిపోతాడు. కెమెరా ఆపేస్తాను బాబోయ్. నీకు లాస్ట్ టైం ఏ రూమ్ లో బంధించాం అదే రూమ్ లో బంధిస్తుందా? కూర్చో కూర్చో కూర్చో. ఏంటది? అదే ఊతే తెలుసు. ఇదిగో సరే కూర్చో. అన్నా అన్నా అరికోల్లో ఏదో పెట్టింది చూడు. అన్ని ఇలాంటి వాళ్ళకి కదా ఇవన్నీ తెలిసేది. బొట్లు పెట్టుకుంటారు, మంత్రాలు చేస్తుంది కాబట్టి. చూడు. సరే కూర్చో. చెప్పేది ఇంకా నేను నాలా కాదు. ఇన్ని రోజులు నువ్వు భయపడితే భయపడ్డానికి మడతడిపోద్ది. ఇప్పుడు నీకు కంగారు ఏం లేదు, కంగారు పడకు. నీకు మడతడిపోయినట్టు ఈరోజు, సరేనా అన్న? మన వ్యూవర్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. ఈ లోపు నేను బయటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేస్తాను కెమెరా ముందు. ఒక్క నిమిషం ఉండండి. సో గైజ్ ఫైనల్గా అయితే ఆమెను పట్టేసుకున్నాం. మీరు కూడా మళ్ళీ క్లియర్గా చూసారు కదా. ఈసారి మాత్రం వదిలేదే లేదు. ఖచ్చితంగా తను ఎందుకు ఎలా చేస్తుందో, ఎవరు చేపిస్తున్నారో, అసలు తను క్షుద్ర పూజలు మనుషులను కావాలని చంపుతుందా, లేదంటే శక్తులు పెంచుకోవడానికా, లేదంటే ఏదైనా నిధులు తవ్వడానికా అనేది మేమైతే క్లియర్గా దాన్ని ఖచ్చితంగా క్షుద్ర పూజలు ఇతనికి తెలుసు కదా, అవి ప్రయోగించైనా సరే ఎలాగోలా తెలుసుకుని మళ్ళీ మీకైతే వీడియోలో చెప్తాను. అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. అండ్ ఈమెను పట్టుకున్నాం కదా, ఈమెను పట్టుకొని ఒక ముగ్గులో బంధించి భయంకరంగా ఈయనైతే పూజలు చేయబోతున్నాడో, ఆ చేయబోయిన వీడియోలు కూడా ఆల్రెడీ రికార్డ్ అయ్యాయి. అది రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ అప్లోడ్ అవుద్ది. సో అసలు ఏం జరుగుద్ది నెక్స్ట్ ఎపిసోడ్లో అనేది ఎండింగ్లో చిన్నగా కొంచెం అయితే ప్రోమో పెట్టాను, అది కూడా చూసేసి అప్పుడు వెళ్ళండి అనమాట. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. చాలా అంటే చాలా ఘోరంగా ఉండబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్. సో దాన్ని అస్సలు మిస్ కావద్దు నెక్స్ట్ ఎపిసోడ్ని. అండ్ ఈరోజు వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ చేసి ఎండింగ్లో ఉన్న ప్రోమోని చూసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు అప్డేట్ రావాలి అంటే కనుక నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దాంతోపాటు మన ఇన్స్టాగ్రాము అకౌంట్ ఐడి వచ్చేసరికి హంటర్ నరేష్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. దాన్ని ఫాలో అవ్వండి. దాన్ని ఫాలో అయితే మనకి వచ్చేది ఏంటంటే, నేను వీడియో పెట్టగానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక స్టోరీ పెడతాను అనమాట. సో అప్పుడు మీరు అందరికన్నా ఫాస్ట్గా చూడొచ్చు అనమాట. సో మీరు ఫాస్ట్గా వెళ్ళేసి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి యూట్యూబ్ ఛానల్ని. సో నెక్స్ట్ వీడియో రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ ఎప్పుడు పెడతానో తెలీదు, సడన్గా వస్తుంది అనమాట. సో ఏ రోజు పెట్టినా ఖచ్చితంగా ఈవినింగ్ 7 PM మాత్రమే పెడతాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ గుడ్ నైట్ గైస్. వీడియో అయితే ఎంజాయ్ చేశారనుకుంటాను. ఎండింగ్లో ఉన్న ప్రోమోని చూసేసి వెళ్ళండి. టాటా, బాయ్ బాయ్. నరేష్ సగం పోయింది, ఇంకా ఉంది. పూర్తి నిజాలు చెప్తాడు కదా ఇప్పుడు అడిగితే కొంచెం తర్వాత ఇంకా ఉంది అని మైకం. ఇంకా పూజ ఉంది కదా, ఇంకా పూజ ఉంది. ఇప్పుడు చూడు, వాడు మొత్తం ఈ కింకరుడులో ఉంటుంది. బాబోయ్, ఈ కింకరుడికి పంపిస్తా. నిజాలు రప్పించాను ఇంకా చెప్పు, అడుగు, నువ్వు ఏం అడిగినా చెప్తున్నాడు. మొత్తం అడుగు, మన నువ్వు వశమైండు మొత్తం చెప్పేశాడు. చెప్పేశాడు. నీ గురువు అన్నావు కదా, ఆ గురువు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడెప్పుడు వస్తాడో?
గైస్ చూసారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. తనైతే అన్ని నిజాలు చెప్తున్నాడు. ఆ పూజలో కూర్చోబెట్టి ఆ ముగ్గులో ప్రశ్నలు అడుగుతుంటే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం మిస్ కావద్దు. ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి గైస్. టాటా, బాయ్ బాయ్.